దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పినా చెప్పాలి త్వరగా. వాక్యం ఏమని చెప్పిన పోయిన వారము? రోగానికి మందు, అవసరాలకు ధనము లాంటిది. ఈ తెలియక ధనము కోసం పరిగెత్తి ఉన్న ధనాన్ని పోగొట్టుకుంటున్నారు. ఉన్న ధనాన్ని పోగొట్టుకుంటున్నారు. మన సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. ఎవరితో ఏదో వస్తుందని ఆఖరికి ఎల్ఐసి బాండ్లు కూడా పోగొట్టుకున్నాడు ఒక ఆయన. పేరు చెప్పను. బిడ్డల కోసం చేసిన ఎల్ఐసి బాండ్లు కూడా పోగొట్టుకున్నాడు. ఒకవైపు ఆలోచిస్తే బాధ, ఒకవైపు చింత. తనకున్న బిడ్డల కోసం చేసిన ఎల్ఐసి బాండ్లు కూడా పోగొట్టుకున్నాడు డబ్బు కోసం పరిగెత్తి. అదే వాక్య ప్రకారంగా జీవించి అన్నీ పోగొట్టుకున్న నేను మీకు అనుభవపూర్వకంగా చెప్పడానికి దేవుడు నాకు అన్నీ ఇచ్చినాడు. పూటకు తినడానికి ఇబ్బంది లేకుండా. అర్థమైందమ్మా? ఆ ఇబ్బంది తీర్చడానికి మిమ్మల్ని ఇచ్చినాడు. మిమ్మలను 2007లో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చుతున్నాడు. నా కుమారుడ నిన్ను కని ఉన్నాను గనుక అడుగుము, జనమును స్వాస్థముగా భూమిని దిగంత వరకు సొత్తుగా ఇస్తానట్లుగా మిమ్మల్ని సొత్తుగా ఇచ్చి ఇక్కడ వాడుకుంటూ మీ ద్వారా, సంఘం ద్వారా మమ్మల్ని పోషిస్తున్నాడు. ఆమె చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఆయన దేవుని వాక్యము వినకుండా దేవునికి విరోధంగా ఉండి ఏం పోగొట్టుకున్నాడు? బిడ్డల కోసం చేసుకున్న ఎల్ఐసి బాలు కూడా పోగొట్టుకున్నాడు. ఇంకొక ఆయన ప్రారంభ దశలో ఇక్కడికి వచ్చినాడు. 2 లక్షలు ఇచ్చినాడు ఒకే సంవత్సరంలో, ఒక 2-3 నెలల్లో. ఏం చేయాలన్నారు? చెప్పినట్టు చేయాల. వాళ్ళు ఇష్టప్రకారంగా చేసినారు. ఉన్నది పోగొట్టుకున్నాడు. చర్చికి వచ్చే 2 బిడ్డలను చర్చిలోకి రాకుండా అన్యుల పాపాలు చేసినాడు. ఎవరికి నష్టము? కారణము వాక్యము విననందున. అందుకే పోయిన వారము వాక్యాన్ని విన్నారు కదా. ఏ వాక్యం విన్నారు చెప్పండి. అంశము త్వరగా చెప్తే త్వరగా వాక్యంలోకి వెళ్ళి ముగించేస్తా. ఏ వాక్యం విన్నారు? అంశమేమి చెప్పండి మాకరైనా. ఈ వారం సిగ్గు తెచ్చుకోండి, భయపడండి. రేపు వారం సిగ్గుపోయేదానికంటే ఇప్పుడు సిగ్గు తెచ్చుకున్నాను అనుకో, రేపు వారము రాత్రి వేళ ధ్యానం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతమందిలో ఒక్కరికే నాకు గుర్తుండేది. చెప్పినా కదా, అబ్బా అంటే 4 కుటుంబాల వారు మాత్రమే వాక్యాన్ని గుర్తు. ఆ 4లో కూడా ఒక్కరికే గుర్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి వేళ ధ్యానము. అదే కీర్తన గ్రంథము 4వ అధ్యాయము. ఈ వారము కీర్తన గ్రంథము 5వ అధ్యాయము. దేవుని పిల్లారా, అంశం వచ్చి ఉదయకాల ప్రార్థన. ఏమి? ఉదయకాల ప్రార్థన. గుర్తుపెట్టుకోండి అంశం. ఏమంశము? ఉదయకాల ప్రార్థన. సరే దేవుని పిల్లారా, ఈ అధ్యాయంలోని ధ్యానము ద్వారా మనం పూర్తిగా ధ్యానము చేసినట్లయితే మనకు తెలియబడేది ఏమిటి చెప్పండి? అంశము ఉదయకాల ప్రార్థన మనకు తెలియబడుతుంది. అయితే ఆయన చేసినటువంటి ఈ ప్రార్థన కంటే ముందుగా 2 భాగాలుగా మనం విభజించుకుంటామని మీకు తెలియపరుస్తున్నాను. 2 భాగాలుగా విభజించి వివరించుకుంటాం. మొదటి భాగమున ఆయన చేసిన 3 పనులు. ఏంటి? ఆయన చేసిన 3 పనులు. అవేంటి తెలుసా?
రాత్రంతా ధ్యానము చేసి వెతికిన దావీదు రాజు ఉదయకాల ప్రార్థనకు సిద్ధపడినాడు. ఆయన రాత్రంతా ధ్యానం చేసి ఉదయకాలంలో ఏ ప్రార్థన చేయాలో సిద్ధపడి నా ప్రార్థన వింటాడు అన్న నమ్మకముతో ఆయన ఉదయకాలమున ప్రార్థించినట్లు మనకు ఈ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనకు తెలియబడుతున్నాయి. ఉందా అక్కడ? మొదటి 2 వచనాలలో రాత్రంతా దేవుని వెతికిన ఆయన, ధ్యానము చేసిన ఆయన ఉదయాన నా ప్రార్థన వింటాడు అన్న వాక్యాన్ని విని విశ్వాసమును పెంచుకొని విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థించినట్లు మనము చూడగలము. ఉదయకాల ప్రార్థన. 2, పాపము చేసే వారి గతి తెలుసుకున్నట్లు 5-6 వచనాల్లో మనము తెలుసుకుని ప్రార్థన చేసినట్లు కూడా మనం చూడగలం. 5-6 వచనాలు పాపము చేసే వారి యొక్క గతి ఏమిటి అని తెలుసుకుని ప్రార్థన చేసినట్లు మనం చూడగలం. అందుకే మీ అయ్యగారు కూడా మీ బలహీనతను బట్టి దేవుడు ఎలాగ పరలోకంలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడో మీ అయ్యగారి ద్వారా కూడా మీ అందరి పేరున పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు మీ అయ్యగారు. ఇది మర్చిపోవకండి. 3 గంటలకి లేచి మిమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఏ సేవకుడు చేయడు. కాపాడు ప్రభా, దీవించు ప్రభాని విశ్వాసంలాగా ప్రార్థన చేసే సేవకులు చాలామంది ఉంటారు. చాలా తక్కువ మీ పాపాలు క్షమించమని ప్రార్థించే సేవకులు. వారిలో మీ అయ్యగారు ఒకరని చెప్పి తెలుసుకోవాలి. 3వది ఏమిటంటే శత్రువుల నాశనం గురించి ప్రార్థించినాడు. 5-10 వచనం. శత్రువుల నాశనం గురించి ప్రార్థించడం మనం చూడగలము. అదే కీర్తన 35వ అధ్యాయం 1వ వచనం నుంచి 38 వరకు మనం చూసినట్లయితే నిజంగా ఎంత నాశనం అవ్వాలని ప్రార్థించినాడో మనం చూడగలము. ఎవరిని ప్రార్థించినాడు? శత్రువుల యొక్క నాశనము కావాలని కోరినాడు, ప్రార్థించినాడు. దావీదు ఎవరికి సాదృశ్యము చెప్పాలి? తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. దావీదు కుమారుడు యేసు ప్రభు అయినప్పుడు ఆయన ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? తండ్రి అయిన దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఏం చెప్పినాడు? నా మాట నువ్వు అతిక్రమించి ఆ పండు తిన్నావా సత్సాగు అన్నాడు. ఇక్కడ దావీదులో ఉండి ఈ మాటలు ఎవరి ద్వారా రాయించి ఎవరి ద్వారా ప్రార్థన చేయించున్నాడు చేస్తున్నాడు దావీదు? తండ్రి అయిన దేవుని ఆత్మ కలిగి ఆత్మ చెబితే రాసిన మాటలు. దావీదు జీవితంలో అనుభవాలు ఉన్నాయి. అనుభవాలే తండ్రి అయిన దేవుని ఆత్మ గుర్తు చేసి ఈ ప్రార్థన చేస్తూ ఉంది. నేను చెప్పే మాట కాదు. చాలామంది ఈ మాట చెప్తే శాపనాన్ని గురించి చెప్తారంటే, శాపాన్ని గురించి నువ్వు చెప్పకపోతే నువ్వు శాపం నుంచి విడుదల పొందుతావు. నువ్వు శాపం నుంచి విడుదల పొందాలి కదా, నీవైనా నేనైనా. అందుకే తండ్రి అయిన దేవుని ఆత్మ దావీదులో ఉండి చెప్పిన 3వ ప్రార్థన ఏమిటంటే, 3వ పని శత్రువుల నాశనం గురించి ఆయన ప్రార్థించినట్టు మనం చూడగలము. 5-10 అలాగే 35వ అధ్యాయం 1 నుండి 38వ వచనం వరకు ఇది మొదటి భాగము. 2వ భాగం ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు పాపాన్ని బట్టి శిక్ష బోధించినాడు. తండ్రి ఆత్మ దావీదులో ఉండి శత్రువుల నాశనం కొరకు ప్రార్థించినట్టు మనం చూడగలము. కానీ ఈ పొద్దు దావీదు కుమారుడైన దేవుని కుమారుడైన మనుష్య కుమారుడుగా మనుషులైన నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించిన దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు దేవుడు చేసిన ప్రార్థన, మనకు చేయమని చెప్పిన ప్రార్థన ఏమిటి అనేది ఒక
6, 5 లేక 6 సమయాన్ని బట్టి లేక ఇంకా ఎక్కువ అంటే 7 మాటలు చెప్పి మీకు ముగిస్తా. నేర్చుకోవాలా వద్దా? మనం శత్రువుల కోసం ఎలాగా ప్రార్థన చేయాలో నేర్చుకోవాలా వద్దామా? నేర్చుకోవాలని ఆశ ఉందా? ఆశ ఉందా? ఆశ ఉంటే చెప్తా, లేకపోతే ముగిచ్చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. 1వదిగా చూస్తే మరి నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము 13వ వచనం మనం చూస్తే 11వ వచనము చూస్తే శత్రువుల కొరకు ఆయన ఆశ్రయ దుర్గము చేరాలని కోరుకుంటున్నాడు. ఎవరైనా శత్రువు బాధ ఉన్నప్పుడు ఆశ్రయ దుర్గాన్ని వెతకాలి. వెతికి ఆశ్రయ దుర్గాన్ని చేరుకోవాలి. శత్రువైన సాతాను పని చేస్తున్నప్పుడు అనేక మంది రోజుల్లో మనుషులు శత్రువులుగా కనబడుతున్నారు. మనుషులైతే శత్రువులు కాదు, కానీ సాతాను ప్రేరేపించగా చెడు పనులు చేయమంటే ఆ చెడు పనులు మన మీద ప్రయోగించినప్పుడు మనకు శత్రువుగా కనబడుతున్నారు. అలాగే సాతాను మన చేత పాపము చేయించి అనేక రోగాలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు పంపినప్పుడు అవి మనకు శత్రువుల కంటే ఇంకా భయంకరమైన ప్రశ్నలు దిగిపోతున్నాయి. కానీ ఈ శత్రువుల బాధ తప్పించుకోవాలంటే ఏం వెతకాలి చెప్పండి? ఆశ్రయ దుర్గాన్ని వెతకాలి. నీకు ఆశ్రయం ఇచ్చే ఆశ్రయ దుర్గాన్ని వెతికి ఆశ్రయ దుర్గంలో చేరాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. నీకు ఆశ్రయం ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు ఎక్కడ నీకు నిన్ను ఆశ్రయిస్తాడు? యేసు ప్రభు యొక్క మందిరాల్లో, యేసు ప్రభు ఉన్న సన్నిధుల్లో. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్రయం ఉందా ఇక్కడ? ఆశ్రయం ఉందా? కానీ ఉంది. కానీ నువ్వు ఆశ్రయంగా దేవుని పనికి ఉంటున్నావా? ఇతరులకు దేవుడు ఇక్కడ పిలిచిన వారికి ఇట్లా అన్నాన్ని కూర్చుంటే వచ్చిన వారికి వారి గొప్పలు చెప్పుకుంటుంటారు. అన్నానికి కూర్చొని వారి గొప్పలు చెప్పుకుంటుంటారు. వాళ్ళకి ఆశ్రయంగానే ఉండాలంటే ఏం చేయాలా? వాళ్ళ స్థితి చెప్పుకుంటూ ఉంటారు. అమ్మా మరణాత, నాకు పలానా ఇబ్బంది ఉంది, ప్రార్థన చేయి. అయిపోయాడికి నీ ఇబ్బంది చెప్పాలా, ప్రార్థన చేయమనాలా, అంతే. నీ లోక విషయాలు, ఇంట్లో విషయాలు, నీ బలహీనతలు చెప్పుకుంటే వచ్చిన వారికి నువ్వు ఆశ్రయంగా ఉంటావు, శత్రువుగా ఉంటావు. జాగ్రత్త. శత్రువుగా ఉంటే ఏమవుతుంది? నాశనాన్ని పొందుతాం మనం. పొందచ్చా నాశనము? పొందకూడదంటే ఏం చేయాలా? ఈ రోజు నుంచి ఇక్కడ ఉన్న వాక్యాన్ని గుర్తు చేసి వచ్చిన వారిని బలపరిచేవానిగా ఉండు, బలపరిచే ధనముగా ఉండు. ఇది నేర్చుకో. నీ శత్రువు, సాతాను పెట్టిన శత్రువు అనే మనుషులు కానీ మిత్రులు అవుతారు. శత్రువుగా ఉండే అప్పులు కానీ, ఇబ్బందులు కానీ, పేదరికం కానీ, రోగం కానీ యేసు నామములో ఎగిరిపోతుంది. ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఇక్కడ, ఈ మధ్య లేడు. ఇదే ఓర్చుకొని నమస్కారం పెట్టి జాగ్రత్తగా నువ్వు పొందిన మేలు మాత్రం చెప్పేట్టుకుంటే ఇక్కడికి రారనైనా, లేకపోతే వద్దని చెప్పేసి చెప్పినాం. మీకు కూడా కదే చెప్తాడా. ఎందుకంటే అలాంటి వారు లేకుంటేనే మేలు దొరుకుతాయి. ఎన్నోసార్లు సాక్ష్యం ఇచ్చినాడు ఆయన. అయ్యగారు ఫోన్లో ప్రార్థన చేస్తుంటే, అయ్యగారు ఫోన్లో వాక్యం చెబుతామంటే నాకు పలాని రోగం ఉండింది, ఆ రోగం బాగైపోయింది. ఎన్నో 10 సార్లు చెప్పింటాడు ఆయన. అయినా కూడా చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది పనికిమాల పనులు. అందుకే దండం పెట్టి పోరా నాయన అంటే, చెప్పింది విని చేసేది ఉంటే ఉండు, లేకపోతే నీ ఇష్టమైతే ఇక్కడ వద్దురా అని చెప్పంటే ఏది చెప్పకండి వెళ్ళిపోయి వాళ్ళ మీద నిలుపుతా అంటే సంఘం మీద రుద్దద్దురా ఇంకానైనా. ఇప్పటికే పాడింది సార్లు సంఘం అంతా. రుద్దద్దంటే రుద్దుతానే ఉన్నాడు. వారు రుద్దడం వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. రోజు బిడ్డలకని చంపుకునే దానికంటే
తల్లి ఒకసారి సత్యమేలు అంటారు కదా పెద్దలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు పాడైపోతున్నారంటే పాడు కాకుండా ఉండేది బదులు వారే ఒక్కసారి లేకుండా పోతే పూర్తిగా సంఘ అభివృద్ధి జరుగుతున్నా కదా, దేవుని సంఘ అభివృద్ధి జరుగుతున్నా కదా. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే మీకు చెప్తాడా, అన్నం కూడా తీయేస్తాం అనుకుంటాడా. ఎందుకు అన్నం ఎందుకు చేయాలి? సమయానికి వచ్చేదానికోసం. ఇంటికాడ సవలతు ఉండదు. కొందరు దేవుని నమ్ముకొని ఉంటారు, కొందరు దేవుని నమ్ముకొని ఉండరు. సవలతు కోసం దూరాభారం నుంచి దేవుడికి నడిపిస్తున్నాడు. వారికి ఇబ్బంది లేకుండా బాతాకాళ్ళు పెట్టుకొని వచ్చిన వారికి మీ యొక్క స్థితి, మీ యొక్క కులుకులు, మీ యొక్క ఇంకా ఏదో చెప్తారు కదా, నా వల్ల కాదు చెప్పాలంటే అవన్నీ చూపించుకోవడానికి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మీ గొప్పతనం చూపించుకోవడానికి కాదు సంఘం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆశ్రయపరంగా మీకు ఇచ్చినాడు. అన్ని రకాల ఆశ్రయం ఇక్కడ దేవుడు కల్పిస్తున్నాడు. అన్ని రకాల ఆశ్రయం కలిగిస్తే మీరు ఆశ్రయంగా ఉండకుండా దేవుని పనికి ఆశ్రయం లేకుండా చేస్తున్నారు. గమనించండి. అందుకే మీరు కూడా ఆశ్రయాన్ని పొందలేక దేవునికి వచ్చే మనశ్శాంతి లేకుండా పోతున్నారు. మీరే ఆలోచించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు 18వ వచనం మాట ఉంటుంది చూడండి. 18వ వచనం చదవండి. అలాగే ఉండేవారికి దేవుడు ఏ విధంగా ఉంటాడంట? అడ్డకర్రలు తీయబడి ఉన్నవి. దేవునింటికి రాకుండా ఆపివేసేదాని కోసము అడ్డకర్రలు ఏర్పడుతున్నాయి. మీరు ఆశ్రయంగా ఉండకుండా పోవడం వల్ల. అయితే అడ్డకర్రలుగా మీరు ఉండడం వల్ల ఏమవుతుందని తెలుసా? అగ్ని ఏం చేస్తుంది? చదవండమ్మా. అగ్ని అడ్డకర్రలను కాల్చివేస్తూ ఉంది. దేవునింటికి వచ్చి కూడా వాక్యం విని కూడా వాక్యంతో నీకు నెమ్మది రావాలి కానీ, నీకు సమాధానం రావాలి కానీ, సంతోషం రావాలి కానీ, వచ్చేవారికి నువ్వు ఆశ్రయంగా ఉండకుండా, ఈ వాక్యాన్ని చెప్పకుండా, నీ సొంత మాటలు చెప్పుతూ అడ్డకర్రలుగా ఉండి నీవు వాక్యమైన అగ్ని చేత కాల్చబడుతున్నావు. అడ్డకర్రగా ఉండాకు, ఆశ్రయంగా ఉండని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి ఆశ్రయంగా ఉండే నేర్చుకోండి. కాల్చబడద్దు. దేవుని వాక్యం చేత నెమ్మది పొందు. అదే నేను చదువుకున్నాం. దావీదు కీర్తన 119 వచనము. దేవుని యొక్క మాటలు, ఆయన వాక్యం ఏమైనది? దావీదు అంటాడు కదా, దేవా నీ వాక్యము బాధలలో నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. ఎంత గొప్ప మాట చూడండి. వాక్యము నిజంగా నెమ్మది కలగాల, బ్రతికించాల. చావు బతుకుల్లో ఉన్న కూడా. నిన్న మాధవ్ నుంచి ఒక కుటుంబం వచ్చి ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఏమని? అయ్యా మీరు ఇంటికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత నాకు చాలా వరకు బాగున్నదయ్యా, నేను మడికాడికి కూడా వెళ్ళగలిగినానయ్యా, ముందైతే పోలేనయ్యా. నేను సాక్ష్యం ఇచ్చింది. ఈ బుద్ధి రాలా. కారణం ఇక్కడ 7 విషయాలు శాలలో విలువైన మాటలు దేవుడు మాట్లాడినాడు. వినండి, వీడియో ఉంటుంది. నేను చాలా వీడియో పెట్టిండేమా? 7 విషయాలు. ఆ 7 మాటలు విని వారికి నేర్పింటే ఆ మాట ప్రకారంగా దేవునింటికి వచ్చేవారు. ఆడిపోయిన తర్వాత ఇంకా నా గొప్పతనం అంతా చెప్పుకోవడం జరిగింది. అక్కడ ఎవరు గొప్పతనం వాళ్ళు చెప్పుకుంటే ఆఖరికి వాళ్ళు మాట్లాడుతాండ్రు. వాళ్ళ బిడ్డ వచ్చి ఉంటే ఫోన్లో వాళ్ళ బిడ్డ ఏమంటుంది? ఎవడాడ మాట్లాడేది అంటుంది. ఏమంటుంది? ఎవడాడ మాట్లాడేదే? తల్లి బిడ్డలు మాట్లాడుకోవడం నీకెందుకయ్యా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కటి నేర్పడమా.
నువ్వు నేర్చుకొని నీ బొంద దేవుని యొక్క వాక్యము నీదేంది నేర్పేది? నా పాత జీవితం ఎంత వాళ్ళకు నేర్పితే పాడు చేస్తుంది వాళ్ళకు. నా కొత్త జీవితం నేర్చుకొని చెప్పిన మాటలు వాళ్ళకి నేర్పాల వచ్చిన వారికి ఇప్పుడు అడ్డకర్రగా ఉందాం. దేవుని యొక్క మాటలు నేను కాల్చదు, బాధ పెట్టదు. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చేయండి. రెండవదిగా మనము చూసినట్లయితే దేవుని పిల్లారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో మనము చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. అది ఏమిటంటే దేవుని పిల్లారా, కనిపెట్టుకుని ఉండే శత్రువులను దేవుని పాదపీఠములుగా ఉండులాగున, అనగా దేవునింటికి రప్పించమని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుని పిల్లారా, యేసు ప్రభువారు అక్కడుండి ప్రార్థిస్తున్నాడు. ఆయన బిడ్డగా భూలోకంలో నీవు కూడా రావాల్సిన వారిని రప్పించమని ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అదే రోమా పత్రిక 11వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఓ మాట అంటాడు. చదవండి తీసిన వారు. రోమా పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. త్వరగా సువార్త దేవునికి మహిమ కలుగును గాక. సువార్త విషయమైతే శత్రువులు కానీ, ఇంకో మాటమా, దేవుని ఏర్పాటును బట్టి అయితే పితరులను బట్టి వాళ్ళు ఏమై ఉన్నారు? ప్రియులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెవరినైతే శత్రువులు అనుకుంటున్నావో వారు నీకు ప్రియులై ఉన్నారు. సువార్త చెబితే వాళ్ళు వినలేదు కానీ, అయితే దేవుని పిల్లారా, దేవుని యొక్క ఏర్పాటును ఆయన పిలిచినాడే, ఆయన పిలుస్తున్నాడే, దాన్ని బట్టి అయితే ప్రియులుగా ఉంటున్నారు. నువ్వు వాక్యం విన్నావా, ప్రియులుగా ఉంటావు దేవునికి, లేకుంటే దేవుని శత్రువుగా ఉంటావు. ఈ వాక్యం విన్నావా, ఆ ప్రకారం చేసినావా, దైవ సేవకులకు ప్రియులుగా ఉంటావు. ఆ విధంగా చేయలేదా, దైవ సేవకులకు శత్రువుగా ఉంటావు. ఆ ప్రకారం నీ ఇంట్లో నీ భార్య నీ మాట వినిందా, నీకు ప్రియంగా ఉంటుంది. నీ భార్య లేకపోతే నీకు శత్రువుగా ఉంటుంది. నీ భర్త నీకు మాట విన్నాడా, నీకు ప్రియుడుగా ఉంటాడు. వినలేదా, శత్రువుగా ఉంటాడు. ఇది దేవుని యొక్క ఏర్పాటు. కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి ప్రియుడిగా ఉండే కోసం, దైవ సేవకునికి ప్రియుడిగా ఉండేదాని కోసం, ప్రియురాలుగా ఉండేదాని కోసం, అంటే ఇష్టంగా ప్రియుడనగా దేవుడు చెప్పినట్లు చేసేవారుగా ఉండేదాని కోసం, ఇంట్లో మీ వాళ్ళు వినాలంటే నీ బిడ్డలు దేవుని యొక్క వాక్యం దైవ సేవకులు చెబితే వినాలి. ఏర్పాటు గురించి తెలుసుకోవాలి. ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు నేను రక్షించుకొని నీ కుటుంబాన్ని, నీ బంధువులు రక్షించుకోవాలని. దేవునికి మహిమ కలుగును గాక. అపొస్తలుల కార్యాలు ఒక మాట అంటే చూడు, 23వ అధ్యాయం 2వ అధ్యాయం 34వ వచనం. త్వరగా 2వ అధ్యాయం 34వ వచనం. దావీదు పరలోకమునకు, మా 2వ అధ్యాయం 34వ వచనం అమ్మా, అదేనమ్మా. అయితే అతడు ఇట్లా, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నువ్వు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభు నా ప్రభుతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం చేయాలా? ఆయన పాదపీఠం దగ్గర కూర్చోవాలి. ఆయన పాదాల దగ్గర నువ్వు కూర్చోవాలా. నీ శత్రువులను నీకు మిత్రులుగా చేయాలంటే నీవు కూడా ఏమని ప్రార్థించాలా? తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చున్నట్లు ఆ తండ్రి యొక్క పాదములనే దేని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థించేవారుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములను గాక. ఒకటి, వెతికి ఆశ్రయదుర్గాన్ని యేసయ్యను ఆయన పాదాల సన్నిధికి రావాలా, ఆయన పాదాల దగ్గర ఉండి రెండవదిగా ప్రార్థించేవారుగా ఉండాలి. ఒకటి ఎతకాల తెలుసుకోవాలి, రెండు ఆయన పాదాల దగ్గర ఉండి ప్రార్థించేవారుగా ఉండాలి.
3 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే శత్రువులను శత్రువుగా భావింపవద్దు, సహోదరుడుగా భావించాలా. సంగమా నా దగ్గరికి వచ్చేగలిగి, దైవ సేవకులకు దగ్గరికి వచ్చేగలిగి మీకు శత్రువులు ఉంటారు సంఘములో. బయట పోతే శత్రువులు ఉండరు. మన సంఘంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి ఒక ఆయన అన్నీ తప్పులు చెప్తాడు, నన్ను తప్పుడని చేస్తాడు బయట అందరి సేవకుల దగ్గర. ఆఖరికి ఆ తప్పుడోడుతో ఈ పెద్ద మనిషి అంటే నాకు దూరం చేసి ఆయన పెద్దరికం చేయాలంటాడు వాళ్ళ కుటుంబంలో. లోకరీతిగా చెప్పకూడదు, కానీ నిన్నేనో భద్రం చేసుకోలేకపోతే ఇతరులు ఏం భద్రం చేస్తావు దరిద్రుడా? ఆలోచించండి. కుటుంబంలో భర్త నిన్ను నీవే భద్రం చేసుకోలేకపోతే భార్యనేం భద్రపరుస్తావు? నా భార్య నా మాట వినలేదంటావు. బిడ్డలు ఏమాత్రం భద్రపరుస్తావు? నా మాట వినలే నా బిడ్డ అంటావు. నీ భర్త నీవే భద్రం చేసుకోలేకపోతే నీ భర్తను ఏమాత్రం భద్రపరుచుకుంటావు? జీవితంలో తెలుసుకోండి. ముందు నిన్ను నువ్వు భద్రం చేసుకో. నువ్వు విని దేవుని సన్నిధి కనిపెట్టి ఆశ్రయ దుర్గాని ఆ దేవుని తెలుసుకొని ఆ దేవుని యొక్క ఆశ్రయం కలిగిన నిన్ను అన్ని విధాల ఆశ్రయం ఇచ్చే సంఘాన్ని తెలుసుకొని వాక్యముతో ఆత్మీయంగా భౌతికంగా వారి మాట వినండి. భార్యాభర్తలు బిడ్డలంతా కూడా. అప్పుడు మీరు శత్రువులు లేకుండా బతుకుతారు, శత్రువుల సమస్యలు లేకుండా బతుకుతారు, శత్రువులనే రోగాలు కష్టాలు ఇబ్బంది లేకుండా బ్రతుకుతారు. అంతకు మించి ఏం చేసినా కూడా నీ కర్మ ఏం చెప్పలేను, నేనేమి చెప్పలేను. మీరే పరీక్షించుకోండి ఒకసారి. మనకు శత్రువులుగా ఉన్న కీడంతటికి కూడా కారణం ఎవరంటే నీవే, లేక నేనా, లేక దేవుడా? నీవే పరీక్షించుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఆ శత్రువులే సమస్త కీడు తొలగిపోవాలంటే 3వదికి ఏం చేయాలి చెప్పండి? సహోదరులుగా భావించాలి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘములో అందరూ సహోదరులే. యేసు ప్రభువు కూడా సహోదరుడే. చాలామంది దేవునే శత్రువుగా చూసుకుంటారు. అన్నీ ప్రార్థించే కార్యాలు జరిగితే పర్వాలే, మంచి దేవుడే, లేకపోతే ఆ దేవుడు మాకొద్దు. సంఘములో అయ్యగారు ప్రార్థన చేసి అన్నీ నెరవేరితే అయ్యగారు స్నేహితుడే, సహోదరుడే, అన్నదమ్ముల కంటే ఎక్కువే. ఏదో నెరవేరలేదనుకో, అయ్యగారు చెప్పిన మాట వినలేదనుకో, శత్రువు. వద్దు. శత్రువులుగా కాకుండా సహోదరులుగా చూసుకో. 4వదిగా ఏం చేయాలి? శత్రువు ఆకలిగా ఉన్నప్పుడు అన్నము, దాహంగా ఉన్నప్పుడు నీళ్ళు ఇవ్వమని. శత్రువు మీద పగ తీర్చుకోకుండా నువ్వు ఈ 2 పనులు చేయి. నువ్వు కరెక్ట్గా చేస్తే నీ శత్రువు తల మీద అగ్ని కుంపటి, నిప్పుల కుంపటి పోసినట్లు అన్నాడు. 12వ అధ్యాయము 20వ వచనం రోమాపత్రిక. ఎందుకు నీకు శత్రువు మీద పగవద్దు. శత్రువుడికి వస్తే ఆకలిసి అన్నం పెట్టి నీ ఇంటికి వస్తాయి, చేత అయితే దాహం చూసి నీళ్ళి, అంతేకాని అంతకు మించి శత్రువుగా చూడద్దు. పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకోవడానికి ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? యువతి తెచ్చేయలే కదా రాని చూసాం, తెచ్చేయలే కదా రాని చూసాం. తప్పులు లేకపోయినా తప్పులు ఎదుగుతూ ఉంటారు భర్తల మీద. ఉన్న దాంట్లో సర్ది చేసి పెట్టు, భర్తకు ప్రేమ కలుగుతుంది భార్య మీద. నేను చెప్పిన ఇల్లా కదా, చూస్తాగా నీకెత్త ఏమిటి తిన్నావు కదా, రేపు ఏమి తింటావో చూస్తా. ఇంకా చెడ్డ బూతులు బాడుతూ ఉంటారు. భార్యకు ఎట్లా నీ మీద ప్రేమ వస్తుందా? ఏదో సినిమాలో ఒకసారి నేను లోకంలో ఉన్నప్పుడు నా పెళ్లి కాక తెలికే దాదాపుగా 35 ఏళ్ళ క్రితము ఒక సినిమా చూసిన. అదేది ముద్దుల మామయ్య, ఏదో బాలకృష్ణ ఇచ్చిన పిల్లోడుగా ఉంటాడు. చెల్లెళ్ళు తల్లిదండ్రులు ఉండరు అనుకుంటా.
గుర్తులేదు. ఆ తాగుడు పోతలు పోయి ఆడ తాగుతా తింటా ఉంటే అడిగి పోయి ఏదో అడుగుతారు పాపం, ఆకలికి తట్టుకోలేక. అడిగినప్పుడు వాళ్ళు, రే నీ చెల్లు చిన్నది బిడ్డగా తెచ్చినావు కదరా, పెద్దదేనా తీసుకొని రా ఇస్తాం అని, సరేలే ఇదో ఈ లెక్క ఎత్తకపోయి 300 ముందు పోయించుకొని రా పని బాటలు ఇస్తారు. కోట ఇస్తారు, పుల్లు కోటకి డబ్బు ఇస్తారు. వాడు పోయి ఆడ ఖాళీ బాటలు తీసుకొని డబ్బు జేబులో పెట్టుకుని పాస్ పుచ్చుకుని వచ్చాను. ఇది కుటుంబాలు జరిగేది, ఇది అర్థం చేసుకోండి. దేవుని బిడ్డలారా, శత్రువు వచ్చినా కూడా ఆకలి చూసి అన్నము, ద్రాహము చూసి నీళ్ళిచ్చే నేర్చుకోవాలి. అప్పుడు ఆ శత్రువు తల మీద కుంపడి పడి పగ తీసుకుని నీ పని కాదు దేవుని పని అంటాడు పౌలు భక్తుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు చేస్తావా చేయవా? శత్రువుగా చూస్తావా, ప్రేమిస్తావా? అందుకే 5వ గంట చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. శత్రువులు ప్రేమించే భాగ్యం ఏమని ప్రార్థించేవారుగా ఉండాలి. శత్రువులను ప్రేమించే భాగ్యం ఏమని ప్రార్థించేవారుగా ఉండాలి. వారు ఎవరు? తండ్రి కుమారులు అవుతారు. ఎవరైతారు? తండ్రి కుమారులు అవుతారు. దేవునికి మహిమకలను కాక, దేవునికి స్తోత్రములను కాక. చూడండి, శత్రువులను ప్రేమించే భాగ్యమేమని ప్రార్థన చేయాలా. లూకాసు వార్త చదవండి 6:27. అమ్మా ఇది ఆపైందమ్మా, రికార్డ్ అవుతూ ఉంటుందా? చదవండి లూకాసు వార్త 6:27 త్వరగా. వినుచున్న మీతో చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. సాలేమ్మా, శత్రువులు ఏం చేయాలంట? ప్రేమించాలా, దేశించాలా? నేను దేశించినా కూడా దీవించమని ప్రార్థన చేయాలా నీ శత్రువు కోసం. దేవునికి మహిమకరము కాక. అలాగే చేస్తే ఏమైతే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులు అయి ఉండునట్లంటే దేవుని బిడ్డలుగా ఉండునట్లు. అమ్మా, మీరు దేవుని బిడ్డలుగా ఉండాలంటే మీ శత్రువులు ఏం చేయాలంట? ప్రేమించుడి. ఎప్పుడైతే మీరు మీ శత్రువులను ప్రేమిస్తారో అప్పుడు దేవునికి కుమారులు అయి ఉంటారు. దేవుని కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఎవరు చెప్పారు ఈ మాట? యాకోబు భక్తుడు చెప్పినాడు, ఈదాను దీవిస్తూ. ఆ ఈదా కుమారుడు ఎవరు? ఈదా గోత్రం సింహం ఎవరు? యేసు ప్రభువారు. ఆ సింహం ఏమవుతుంది? కాళ్ళు ముంచుకొని నెమ్మదిగా పండుకుంటుంది. ముందు అధ్యాయాలు మనం ధ్యానం చేసినాం కదా, దావీదు అదే అంటాడు, దేనికి భయపడకుండా నేను నెమ్మదిగా నిద్రిస్తున్నానని. ఈ వద్దు నీకు నెమ్మది లేకుండా, నెమ్మదిగా నిద్రించకుండా పోతున్నావంటే నీ పరిస్థితి ఏమి ఒక్కసారి ఆలోచించు. శత్రువుని ప్రేమించయ్యా. శత్రువుగా నువ్వు చూసుకుంటావు. శత్రువుని ప్రేమించప్పుడు నీకు నెమ్మది ఉంటుంది, నీకు నెమ్మది ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. బోలో యేసు మహారాజుకి. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్నైనాయి, 5 విషయాలైనాయి, సార్లే. 6వదిగా ముగింపులోకి వెళ్ళిపోదాం. ఎవరు శత్రువులు? మన ఇంటివారే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త చదవండి 10వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36వ వచనం. ఎవరో ముగింపులో మీ శత్రువులు తెలియపరిచి ముగిస్తా. ఒక మనిషిని ఇంటివారే నీకు శత్రువులు. ఎవరు మా శత్రువులు? నీ ఇంటివారే. నీకు శత్రువులు. నీ భార్య నీకు శత్రువు అవుతుంది, నీ భర్త నీకు శత్రువు అవుతున్నాడు, నీ బిడ్డలు శత్రువులు అవుతున్నారు,
నీ తల్లిదండ్రుల బిడ్డలకు శత్రువులు అవుతున్నారు. కారణం ఏమిటి? యేసయ్య నమ్మినప్పుడు, వాళ్ళు నమ్మనప్పుడు, తెలియనప్పుడు శత్రువులు అవుతున్నారు. రెండోది, అందరూ నమ్మి కూడా ఒక్కరైనా, భార్య అయినా భర్త అయినా పరిశుద్ధంగా బ్రతకనందున నిన్ను బట్టి భార్య పవిత్రపరచలేదు, భార్యను బట్టి భర్త పవిత్రపరచలేదు. ఇద్దరు పవిత్రంగా లేనందున బిడ్డలు అపవిత్రులైపోతున్నారు. ఆ పవిత్రులకు అపవిత్ర మాటలు కాకుండా మంచి మాట ఎలాగొస్తాయి? ఆలోచించండి దేవుని పిల్లారా, మీరే గమనించండి. అలాగే సంఘాల్లో కూడా, సంఘం అనే దేవుని ఇంట్లో కూడా శత్రువులు. ఎవరికెవరి శత్రువులు? ఆత్మీయంగా దేవుడు చెప్పినట్టు అయ్యగారు చేస్తున్నారు, మనము కూడా చెయ్యాలని ఎవరైతే చేస్తారో ఆ చేసేవారు చేయని వారికి శత్రువులు. చేసేవారు చేయని వారికి శత్రువులు. చూసారా? అనుకూల శత్రువులు ఉండాలి చాలామంది. అనుకూల శత్రువులు 99 మంచి చేస్తారు, ఒక్కడి చెడు చేస్తారు. ఎందుకు తెలుసా? ఆ రోజు సాతాను అన్ని విషయాల్లో కూడా వారి వర్గం దేవదూతలందరి చేత కూడా దేవునికి ఆరాధన చేస్తూ వచ్చాడు, పాటలు పాడి ఆరాధన చేస్తూ వచ్చినాడు. అయితే ఒకే ఒక విషయంలో ఆశించినాడు. అదేం తెలుసా? దేవుని కంటే పైన నా సింహాసనమును స్థాపించాలని. ఏం ఆలోచించినాడు? 99 కరెక్ట్ చేసినాడు సాతాను. ఎన్ని కరెక్ట్ చేశాడమ్మా సొమ్మమ్మ? ఒక్కటి మాత్రము. ఏ తప్పు చేశాడమ్మా? దేవుని సింహాసనము కంటే పైన వారి సింహాసనం స్థాపించాలనుకున్నాడు. ఈరోజు కూడా దైవ సేవకులు నేను చెప్పినట్టు వినాలి, కానీ నేనేంది దైవ చేపలు చెప్పినట్టు వినాలా? చూసినారా? అనేవారు చేయరు, ఇక్కడ చెప్పినట్లు చేయరు. చేసేవారిని చెడగొడతారు, చేసేవారిని చెడగొడతారు. దేవునికి మహిమ కలుగుగాక. ఈరోజు ప్రతి సంవత్సరము ఒక సభలు చేస్తున్నా, ఒక పండుగ చేస్తున్నా, ఒక ఆయమ వల్ల, పేరు చెప్పను ఇంకా, ఒక ఆయమ వల్ల నిజంగా ఆమె తక్కువ ఇచ్చినా కూడా ఆమె ద్వారా వచ్చిన వారు ఎక్కువ వాడబడుతున్నారు. అన్నిట్లో కూడా చాలా వాడబడుతున్నారు ఒక ఆయమ వల్ల. ఆమె అయితే ఎక్కువ చేయలేదు పాపం, ఆ బలిగిన బట్టి. అయితే దేవుడు ఆమె ద్వారా చాలామంది చేత దేవుని పని చేయించుకుంటున్నాను అన్ని విషయాల్లో. ఆమెను ఒక ఆయన తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చిన ఆయన మాత్రము ప్రపంచమంతా తిరుగుతుంది. ప్రపంచమంతా తిరుగుతుంది. ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాలు. ఏమో మాత్రము తీసుకుని పోవాలనుకునేది, కానీ పిలుచుకొచ్చిన ఆమెను ఆమె ఒకటి అడిగింది, అయ్యగారి దగ్గర ఏం తక్కువైందమ్మా? నువ్వు అక్కడ పోతున్నావు, నన్ను పిలుస్తున్నావు, వస్తా. ఆ వదినతో ఇక్కడికి వచ్చినా కాబట్టి ఈరోజు కూడా వస్తా నీతో పాటు, ఏ సంఘానికైనా. అయ్యగారి దగ్గర ఏమి తక్కువైంది? నీవే చెప్పినావు కదా, ఏ బాధలో ఉన్న అయ్యగారు ప్రార్థన చేస్తానని ప్రార్థన చేస్తున్నారు, నాకు తక్కువ కనపడలేదు నువ్వు చెప్పినట్లు. వాక్యాన్ని అన్ని విధాల అర్థం చెబుతున్నారు. ఏమడిగినా ఇంకేం కావాలి? నాకు ఏం కావాలి? పని చేసుకుంటా, నేను బ్రతుక్కుంటా. అది ఒకవేళ కాకపోతే నేను ప్రార్థన చేసి కూడా నేర్చుకుంటాను అయ్యగారి దగ్గర. ఇంకేం కావాలి? నాకు ఏం తక్కువ నుంచి నీతో రావాలనింది. ఆమె పైన కూడా ఆమె తరపున వచ్చిన ఆమె నిలబడింది. ఈరోజు ఆమె ద్వారా దేవుని పని ఎంతో జరుగుతుంది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా యువత చెప్పాలంటే నాకు తెలిసే ఇష్టం ఆమె ద్వారా వచ్చింది, ఆయన ద్వారా వచ్చింది. ఆమోసన్ ఆయన ద్వారా వచ్చిన వాడే, వాళ్ళ కుటుంబం. రేపకమ్మ కూడా చెప్పంటే ఆయన ద్వారా వచ్చిందే. ఇలాగా ఆయన ద్వారా వచ్చింది. ఆయన మాత్రము
ఆయన యాడేసిన గొంగలు అన్నాయి. కారణం ఏం తెలుసా? నేను చెప్పినట్లు అయ్యగారు వినాలా, నేను చెప్పిన దాన్ని నేను అయ్యగారు వినాలా. ఎవరింటారా పనికిమాలోడా? అసలు నీకు నోరు తెరిచేపోటు అచ్చరం రాదు, నీ సాక్ష్యమే లేదు. ఒక మూర్ఖుడు అంటారు, ఒక అమాయకుడు అంటారు, నీ ఇంట్లో భార్యని కేర్ చేయదు. నీ మాట అంటే నా బతుకుడు గట్లయిపోతారా? అయిపోదా? ఆయన ద్వారా వచ్చిన ఆమోసన చెప్పాలా, మయం కుమార్తెగా చెప్పాలా, ఎస్టేరమ్మ చెప్పాలా, నా బతుకు ఎట్లయిపోదు? ఆలోచించండి. నువ్వు యారు నీ బతుకు సరిపెట్టుకున్నావని చెప్పి నాకు చెబితే నేను వినాలా? నన్ను సరిచేసి నా దేవుడు అంటాడు. ఆ దేవుడు చెప్పింది ఇంత, ఆ దేవుడు చెప్పింది మీకు చెప్తా, మీరు కూడా చేయండి, మీ బతుకులు చక్కపెట్టుకోండి. అర్థమైంటే చెప్పట్లు కొట్టండి. అర్థమైందా? ఈ రోజు నుంచి ఆ విధంగా చేస్తామా? మరి దావీదు శత్రువుల నాశనం కోసం ప్రార్థించాడు, కానీ తండ్రి దేవుడు అలాగా, కుమార దేవుడు ఇలాగా. మనం ఎలాగ ప్రార్థన చేయాలా? 1, ఆశ్రయదుర్గాన్ని వెతికాలి, తెలుసుకోవాలి యేసయ్యని. ఆయన మందిరంలో మనకు ఆశ్రయం ఉండే సంఘాన్ని తెలుసుకోవాలి, ఆ సంఘములో ఉండాలి. అప్పుడు మనము అన్ని విధాల ఆశ్రయం పొందుతాం దేవుని దగ్గర. రెండవదిగా, దేవుని పిల్లారా, రాత్రి అంతా కనిపెట్టుకున్నామండి దావీదు ఎలాగా ప్రార్థన చేస్తున్నాడో. ఎబ్రీ 10:10 ప్రకారంగా మనము ఆయన పాదాల దగ్గర నుండి ప్రార్థించేవారుగా ఉండాలి. ఉదయకాల ప్రార్థన. మూడవదిగా, శత్రులుగా భావించకుండా సహోదరులుగా చూసుకోవాలి. 4వదిగా, శత్రువు ఆకలి కొన్నప్పుడు అన్నము, ద్రాహం కొన్నప్పుడు ద్రాహం ఇవ్వాలి. శత్రువు అని చెప్పి పగ తీర్చుకోకూడదు. 5వదిగా, శత్రువును ప్రేమించి దేవుని బిడ్డలుగా ఉండాలి. అప్పుడే ధైర్యంగా భయం లేకుండా కాళ్ళు ముడుచుకొని కొదమ సింహం పండుకుంటే లేపేవాడు ఎవడన్నట్లుగా నీకున్న నెమ్మది, నీకున్న సంతోషము, ఆనందము తీసే శత్రువు ఎవడో ఉన్నాడు. అప్పుడు అన్నింటిలో దీవింపబడతావు, కొదవలు ఎక్కడ బ్రతుకుతావు. ఇటు ధన్యత దేవుని నీకు ఈ రోజే మార్చునుగాక. నీ కుటుంబంలో, నీ జీవితంలో మార్చునుగాక. నా కుటుంబంలో, నా జీవితంలో మార్చునుగాక. ప్రార్థన చేసుకున్నాం. శత్రువులు గెలవగలరా మనలన్నేడు, శత్రువులు గెలవగలరా